సాయి కృష్ణ కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుల్స్ వైద్య పరీక్షల అనంతరం నాని అశోక్లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నాని, అశోక్, బాబురావు, సాంబయ్యలను 5 రోజుల పాటు 5గురిని వేరువేరుగా సిట్ విచారించనుంది. అయితే సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారించాలని సిట్కి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగానే అరెస్టు సమయంలో సిట్ అధికారులు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కానిస్టేబుల్ నాని కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. మూత్ర విసర్జనకు కూడా అనుమతించకుండా ఇబ్బందులు పెట్టారని వాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఐ నాగరాజును కోర్టు విచారణ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఐ నాగరాజు సిట్ విచారణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సీఐ నాగరాజు కేసులో ఇటు కానిస్టేబుల్స్ ని సిట్ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సింధు, ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే కానిస్టేబుల్స్ అశోక్, నాని ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిట్ అధికారులకు అప్పగించడం జరిగింది. ప్రధానంగా ఈ సందర్భంగా కానిస్టేబుల్ నాని అయితే న్యాయమూర్తి ముందు కొంత కన్నీటి పర్యంతం అవుతూ తమను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అయితే చెప్పడం జరిగింది. సిట్ అధికారులు తమను ప్రశ్నించే సమయంలో కూడా నుంచోబెట్టారు, రాత్రంతా కూడా నుంచోబెట్టారు, కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మూత్ర విసర్జనకు వెళ్ళడానికి కూడా తమకు టైం ఇవ్వలేదని చెప్పైతే ఆయన ఆవేదన అయితే న్యాయమూర్తి ఎదుటైతే ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు అయితే తమ ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఆ సిట్ అధికారులకు ఒకటే చెప్పారు, ప్రస్తుతం దీనిని మేము రికార్డులు అయితే నమోదు చేయటం లేదు, మరోసారి గనక ఇలా జరిగితే తాము రికార్డులో నమోదు చేయవలసి ఉంటుందని చెప్పి సిట్ అధికారికి అయితే చెప్పడం జరిగింది. మరోసారి ఇలా జరగదు అని చెప్పైతే సిట్ అధికారులు కూడా పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అరెస్టు సమయంలో తమను ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు చెప్పినప్పుడు నువ్వు రిమాండ్ సమయంలో ఎందుకు ఆ విషయం చెప్పలేదని కూడా న్యాయమూర్తి నానిని అయితే ప్రశ్నించిన పరిస్థితులు మనకి చూసాము. అయితే ప్రధానంగా తమ కుటుంబ సభ్యులతో కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు ప్రాంగణంలోనే తమ ఫ్యామిలీని కలిసే వెసులుబాటు కల్పించాలని అయితే న్యాయమూర్తిని నాని అయితే అడిగారు. దీనికి అది తమ పరిధిలో లేదని చెప్పి అయితే ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ సమయం ఉంటుంది కాబట్టి ఆ ములాఖత్ సమయంలోనే ఈ కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు ఉంటుంది, ప్రత్యేక అనుమతులు తాము ఇవ్వలేమని చెప్పైతే న్యాయమూర్తి నాణ్యకైతే స్పష్టం చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే నానిని ఇటు అశోక్ ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచిన అనంతరం సిట్ అధికారులు అయితే అప్పగించడం జరిగింది. రేపటి నుంచి కూడా సిట్ అధికారులు 5 రోజుల పాటు వీళ్ళని ప్రశ్నించబోతూ ఉన్నారు. దీంతో పాటు ఇప్పటికీ బాబురావు, సాంబయ్య అయితే రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోర్టు సమయం ఇప్పటికీ అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు ఇక్కడికి రాలేదు. సో రేపొద్దున వాళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణకు సిట్ అధికారులు తమ ఆధీనంలోకి కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మరి కాసేపట్లోనే ఇక్కడ సీఐ నాగరాజ్ ఇంకా కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. ఆయన కోసం వెహికల్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. ఇంతవరకు ఆయన కిందకు కూడా రాలేదు. ఇక కాసేపట్లో ఇక్కడ అయిపోయిన తర్వాత రాజమండ్రి జైలుకి అయితే తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. సిట్ అధికారులు మొత్తం 7 రోజుల పాటు సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి, కస్టోడియల్ టార్చర్ గురించి, డెడ్ బాడీ మాయం గురించి మొత్తం కూడా దాదాపు 7 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు 8 గంటల పాటు విచారించినప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు రాలేదు. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి లొసుగులేది బయటికి రాలేదు. అసలు ఏ విషయాలైతే, ఎందుకంటే డెడ్ బాడీ ఏమైంది, అసలు ఎక్కడున్నాడు, చనిపోయాడా, బతికున్నాడు, దీనికి సంబంధించిన విషయాలైతే ఏది కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. సో ఈ నేపథ్యంలో మరోసారి సీఐ నాగరాజును కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి 4 రోజుల పాటు అశోక్, నాని, సాంబయ్య, బాబురావు 4 కానిస్టేబుల్ని అయితే సిట్ అధికారులు విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా న్యాయమూర్తి ముందు నాని మాట్లాడుతూ ఉన్నప్పుడు A1 నిందితుడిని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారో అలాగే మిగతా నిందితులను కూడా ట్రీట్ చేయాలని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు ఆయనైతే ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ఎప్పుడైతే తమను అరెస్ట్ చేశారో ఈ కేసులో అప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారు అధికారులు మమ్మల్ని, కనీసం రాత్రంతా కూడా నుంచోబెట్టారు, సరైన సదుపాయాలు మాకు ఏది కూడా కల్పించలేదు, కూర్చో
కూర్చోడానికి కుర్చీ కూడా వేయలేదు, కనీసం మూత్ర విసర్జనకు కూడా టైం ఇవ్వలేదు అని చెప్పైతే ఆయన ఏడుస్తూ న్యాయమూర్తి ముందైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కూడా సిట్ అధికారిని పిలిపించి అయితే మాట్లాడడం జరిగింది. మరోసారి ఎలా కనుక జరిగితే రికార్డులకు ఎక్కించవలసి ఉంటుంది, ఇప్పుడు తాము రికార్డులో నమోదు చేయటం లేదు ఈ విషయాలన్నీ కూడా అని చెప్పైతే న్యాయమూర్తి అయితే పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి నుంచి 5 రోజుల పాటు కానిస్టేబుల్ నలుగురిని కూడా విచారించబోతున్నారు సిట్ అధికారులు. అయితే సిఐ నాగరాజ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా సరిగ్గా లేదు, ఏది కూడా ఆయన సరిగ్గా ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా తనకు ఎవరో తెలియదు అన్నట్లు ఆయన మాట్లాడారు. కాబట్టి రేపటి నుంచి కానిస్టేబుల్ విచారణలో ఏమైనా వాస్తవాలు బయటకు వస్తాయేమో మనం వేచి చూడాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.